మెయిన్ పోర్టల్లోకి వచ్చిన తర్వాత సైన్ అప్, ఫస్ట్ సైన్ అప్ స్టూడెంట్ ఆప్షన్ తీసుకుంటాం. ఇక్కడ సైన్ అప్ విత్ డిజిలాకర్. ఇక్కడ ఏ ఆప్షన్ వద్దు, నేరుగా సైన్ అప్కి వెళ్ళాలి అని చెప్పాం. సైన్ అప్ ఇక్కడ మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మీకు ఓటీపీ వచ్చింటుంది. వచ్చింది సార్. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పండి. 965067. సో ఇలా రాగానే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంక ఏ ఆప్షన్ యూజ్ చేయకుండా నేరుగా ఎలో ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ అపార్ ఐడి, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ యూనివర్సిటీ దగ్గర రెడ్ సింబల్ ఉన్నవన్నీ మ్యాండేటరీనే. సో యూనివర్సిటీ ఏదంటే మనకి క్లస్టరు క్లిక్ చేస్తాం. సో ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ప్రోగ్రామ్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్. స్పెషలైజేషన్ మీ గ్రూప్ ఏదైతే ఉందో స్పెషలైజేషన్ అది తీసుకుంటాము. సో బీకామ్ డిజిటల్ మార్కెటింగ్. సో స్పెషలైజేషన్. సో ఇదే కన్ఫర్మ్ కదమ్మా? ఎస్ సార్. సో యూనివర్సిటీ హాల్ టికెట్ నంబర్ 23 DGM 210 3004. మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది. మెయిల్ ఐడి చెప్పండి మా. పూజీ సార్, స్మాల్ సార్ అని. హనీ HONEY సార్. HONEY @2614. 1 minute. పూజీ హనీ 2614 ఉంటుంది మా. ఎట్లేదేమో. Yes sir, 2614 @gmail.com. ఇక్కడ మీరు పాస్వర్డ్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి మా. సో ఒక క్యాప్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, న్యూమరికల్ ఉండాలి. ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేస్తున్నాం. క్రియేట్ అకౌంట్ కొడుతున్నాం. సబ్మిట్. సో పాస్వర్డ్ వ్యాలిడేషన్ ఫెయిల్డ్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. అంతే. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసాం కాబట్టి సక్సెస్ వచ్చింది. సో గో టు లాగిన్కి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డీటెయిల్స్ ఫిల్అప్ అన్ని సైన్ ఇన్లో ఉంటాయి. సైన్ అప్లో నెక్స్ట్ మనం చేయాల్సింది సైన్ ఇన్. మరి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సింది సైన్ అప్. యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత సైన్ ఇన్కి వెళ్ళి స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అపార్ ఐడి చెప్పండి ఒకసారి. ఓకే సార్. 56
52 ఉమ్, 49 ఉమ్, 12 ఉమ్, 53 ఉమ్. 41. ఓకే. ఒకసారి కన్ఫర్మ్ కదా మాది. ఎస్ సార్. అక్కడ మీరు సైన్ అప్ లో క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టేస్తే ఇక్కడ మీరు లాగిన్ అయినారు. సో ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ దగ్గర ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ దగ్గరకు వచ్చి ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించినవి చేంజ్ చేసేసుకొని ఒకసారి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సైన్ అప్లు ఇచ్చిన డీటెయిల్సే అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఒకసారి చేంజ్ చేసుకోండి. ఇక్కడ స్కిల్స్ మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, అకౌంట్స్, అకౌంటెంట్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్, ఇక్కడ మీకు ఉన్న నాలెడ్జ్ రాసేసి ఒకసారి ఇక్కడ బయోడేటా ఫామ్ అంటే మీ రెజ్యూమ్ చూస్ చేసేసుకొని అప్డేట్ కొడితే రిజిస్ట్రేషన్ కంప్లీట్. నెక్స్ట్ మనకి చెప్తాం మనము అప్లైడ్ ఫర్ ఇంటర్న్షిప్ అనేది ఎప్పుడు చేయాలనేది ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. అది